అంటే నేనున్నాను అని గ్రహించడానికి ప్రత్యక్షం, అనుమానం మొదలైనటువంటి ప్రమాణాలు ఏవి అక్కర్లా. అంతేకాదు, అద్దం లేకున్నా కూడా ప్రతిబింబం లేనట్టు అద్దం లేకపోతే ప్రతిబింబం ఉండదు. అదేవిధంగా ఆత్మ లేకపోతే ఏదీ లేదు. ప్రమాణాలు లోకంలో జ్ఞానాన్ని కలిగించే సాధనాలు. ఇది ప్రమాణం అనేది మనకి జ్ఞానం కలిగిస్తుంది. జ్ఞానం కావలసిన వాడికి అవి ఆవశ్యకమవుతుంది ప్రమాణం అనేది. కానీ వాడు తనను గురించి తాను తెలుసుకున్నప్పుడు ఆ ప్రమాణాలు ఉపయోగపడవు. స్వరూపం స్వతసిద్ధం కావడం వల్ల దానిని గ్రహించడానికి ప్రమాణాలతో పనే లేదు. చూడండి, స్వరూపం అనేది స్వతసిద్ధం, దానంతరం అదే ఉంది. అందువల్ల దాన్ని గ్రహించడానికి ప్రమాణాలు అక్కర్లా. సూర్యుడిని చూపడానికి దీపాలతో ఏ విధంగా పని ఉండదో అదేవిధంగా ఆత్మను గ్రహించడానికి ప్రమాణాలతో పని లేదు. సూర్యుని చూపించడానికి ఇంకో దీపం కావాలా? కాబట్టి ఆత్మ ఏ సాధనము చేత కూడా సిద్ధించేది కాదు. అటువంటి జ్ఞానరూపమైనటువంటి ఆత్మ ఎక్కడ ఉంది అని ఆక్షేపించేవాడికి ప్రశ్న సమాధానం రెండు కూడా కుదరవు. ఆత్మ ఎక్కడుంది అని అడుగుతాడు మూర్ఖుడు, వాడికి ప్రశ్న లేదు, సమాధానం లేదు, రెండు లేవు. ఎవడైనా ఆత్మ లేదు అంటే వాడు కూడా లేనివాడే అవుతాడు. ఆత్మ లేకపోతే వాడెట్లా ఉంటాడు? ఉన్నటువంటి వాడు ప్రశ్నింపగలడు, కానీ లేనివాడు ఏ విధంగా ప్రశ్నిస్తాడు? అదేవిధంగా ఆత్మ గనక లేకపోతే సమాధానం చెప్పేవాడు కూడా ఉండడు. ఇంకా సమాధానం ఏ విధంగా పుడుతుంది? కాబట్టి ప్రతిబింబాలకు ఆధారమై ఉన్నటువంటి అద్దము లేదని చెప్పడానికి ఏ విధంగా వీలు కాదో అదేవిధంగా సకల జగత్తు యొక్క ప్రతిబింబానికి ఆధారమై జ్ఞానరూపంగా పెద్ద అద్దంలాగా అందరి యందు ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ లేదు అని చెప్పడానికి వీలే లేదు. దేశకాలాల చేత కూడా దాని యందు విభాగాలు ఏర్పడటం లేదు ఆత్మలో. ఎందువల్లంటే అవి కూడా ఆత్మలో ప్రతిబింబాలే. మహాకాశంలో అనేక విభాగాలతో వివిధ పదార్థాలు గోచరిస్తున్నట్లుగా ఆత్మలో కూడా జగత్తు వివిధ పదార్థాలుగా గోచరిస్తూ ఉన్నది. దేశకాలాలు, నామరూపాలు మొదలైన వాటి వల్ల కనిపిస్తూ ఉన్నటువంటి భేదాలన్నీ కూడా జగత్తుకు సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కావు. ఆ విధంగా జగత్తుకు ఆధారభూతమైనటువంటి ఆత్మ నీకు కూడా స్వరూపం. వెండి చెంబు, వెండి కంచం మొదలైనటువంటి విశేష నామరూపాలకు అన్నింటికీ కావలసింది ఏమిటి? ముడి పదార్థం వెండి. అది ఆ నామరూపాలకు అతీతం. చూడండి, చెంబులో వెండి ఉంటుంది, కానీ వెండిలో చెంబు లేదు. సామాన్యమైనటువంటి వెండి యందు చెంబు, కంచం మొదలైనటువంటి అనేక పదార్థాలు ఎట్లాగా ఉంటాయో అదేవిధంగా సామాన్య చైతన్యంలో జగత్తులోని పదార్థాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. జగత్తుకు ఆధారమైనటువంటి దానికి ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్, ప్రకాశం అంటే అపియరెన్స్ కలిగిస్తూ ఉన్నటువంటి అసామాన్య చైతన్యాన్ని తన యొక్క స్వరూపంగా ఆ చైతన్యమే నేను అని గ్రహించి ఆ స్థితిలో నిలబడ్డవాడికి పరమేశ్వరత్వం సిద్ధిస్తుంది. ఇది ఆ చైతన్యాన్ని గుర్తించడానికి అనువైనటువంటి స్థానాన్ని చెబుతాను వినండి అని. చైతన్యం గుర్తించే స్థానాలు విషయాలతో సంబంధాన్ని పొందకుండా కేవలంగా ఉండేటటువంటి జ్ఞానమే సామాన్య చైతన్యం. దాన్ని మనం నిద్రకు, జాగ్రత్తకు మధ్యలో ఉన్నటువంటి అవస్థగా గ్రహించవచ్చు. మనస్సు వివిధమైన పదార్థాలను గ్రహించడానికి జగత్తు, అది చీకటి చేత కప్పబడి ఉండటం వల్ల నిద్ర.
జాగ్రత్తను వదిలిపెట్టి చీకట్లో లీనమవటానికి ముందర మనస్సు క్షణకాలం పదార్థాల యొక్క రూపాలను పొందలేక కేవల చైతన్యంగా ఉంటుంది. అదేవిధంగా జాగ్రత్తలో కూడా మనస్సు ఒక పదార్థం యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టి మరి ఒక పదార్థం యొక్క జ్ఞానాన్ని పొందటానికి ముందు క్షణకాలం విషయరహితంగా కేవల చైతన్యంగా, అంటే అబ్సల్యూట్ కాన్షియస్నెస్, కేవల చైతన్యం అంటే ఉంటుంది. చెట్టును, దానిపై ఉన్న పక్షిని చూస్తున్నప్పుడు చెట్టు యొక్క జ్ఞానానికి పక్షి యొక్క జ్ఞానానికి మధ్య కొంచెం అంతరం ఉంటుంది. వెండి యందు చెంబు యొక్క ఆకారం ఉండగా కంచం యొక్క ఆకారం ఉండదు, అంతేగా. చెంబు యొక్క రూపాన్ని తొలగించి, అంటే దాన్ని కరిగించి కంచం యొక్క ఆకారాన్ని ఏర్పడటానికి ముందు మధ్యలో వెండి సామాన్యంగా ఏ విధంగా ఉంటుందో, వెండిని కరిగించాం, మళ్ళీ ముద్దయిపోయింది, ఆ ముద్దని మళ్ళీ కంచంగా మార్చవచ్చు. ఆ మధ్యస్థితి ఏమిటి? ఆ ముద్ద. అట్లాగే మనస్సు ఒక పదార్థం యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టి మరి ఒక పదార్థం యొక్క జ్ఞానాన్ని పొందటానికి ముందర సామాన్య చైతన్యంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తకి నిద్రకి మధ్యలో ఒక విషయ జ్ఞానానికి మరి ఒక విషయ జ్ఞానానికి మధ్యలో ఉండేటటువంటి కేవల జ్ఞానాన్ని సూక్ష్మబుద్ధితో గుర్తించండి. స్వామి, అదే నీ స్వరూపం. దీనిని తెలుసుకోకుండా ఉండటం వల్ల ఈ జగత్తు ఈ విధంగా కనిపిస్తోంది. ఈ స్వరూపంలో రసము, గంధము, స్పర్శ, శబ్దం, సుఖం, దుఃఖం, గ్రహించేది, గ్రహింపబడేది ఏదీ లేదు. ప్రతిబింబాలకి అద్దంలాగా ఇదే సకల జగత్తుకి ఆధారభూతమైనప్పటికీ ఇది ఎప్పుడు కూడా అద్దంలాగా నిరాకారంగానే ఉంటుంది. ఇదే బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, సదాశివుడు, సర్వేశ్వరుడు, ఏ పేరుతో పిలువు, నీ ఇష్టం. మనస్సును నిద్రలోకి పోనీయకుండా నిలబెట్టి విషయాల మీద ప్రసరింపకుండా ఆపేసి కేవల జ్ఞానమైనటువంటి స్వరూపాన్ని దర్శించండి. నా స్వరూపాన్ని చూస్తున్నాను అనే ఆలోచన కూడా లేకుండా గుడ్డివాడిలాగా మనస్సు యొక్క వ్యాపారాన్ని నిలబెట్టి ఆపేసి, వ్యాపారం అంటే చైతన్యం, ఇక్కడ ఊరక ఉండండి. అదే స్వరూప స్థితి. దానిని వెంటనే పొందండి. అది విని హేమచూడు ఆమె చెప్పినట్లే స్వరూప స్థితిగతిని చాలాసేపు విశ్రాంతి పొందాడు. ఆ స్వరూప స్థితిలో ఆ స్థితిని గ్రహించి దర్శించి అందులో చాలాసేపు విశ్రాంతి పొంది బహిప్రపంచాన్ని విస్మరించాడు. ఇది హేమచూడు యొక్క విశ్రాంతి అనేటటువంటి 9వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఇక 10వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. హేమచూడు యొక్క జీవన్ముక్తి ఈ అధ్యాయం. ఆ విధంగా సమాధి స్థితి పొంది ఉన్నటువంటి భర్తను చూసి అతన్ని కదలించకుండా హేమలేఖ పక్కనే కూర్చొనుంది. హేమచూడు కొంతసేపటికి కళ్ళు తెరిచి భార్యని, జగత్తును చూశాడు. కానీ అతడు మళ్ళా ఆ సమాధి స్థితిలోకి పోయి విశ్రాంతి సుఖాన్ని పొందాలి అని తొందరపడుతూ కళ్ళు మూసుకుంటున్నాడు. అప్పుడు హేమలేఖ నవ్వుతూ అతడి మీద చెయ్యి వేసి తన వైపు తిప్పుకొని మృదు మధురంగా ఈ విధంగా అంది, నాథ, నీవు ఏమి నిశ్చయించుకున్నావో చెప్పండి. కళ్ళు మూసుకోవటం వల్ల లాభం కానీ కళ్ళు తెరవడం వల్ల నష్టం కానీ ఏమి కలుగుతుందో చెప్పండి. కళ్ళు తెరిచినప్పుడు నీవు పొందకుండా ఉన్నది ఏది? కళ్ళు మూసుకున్నప్పుడు పొందుతున్నది ఏంటి? నీ స్థితి ఏంటో నాకు చెప్పండి అని అడిగింది. అప్పుడు అతడికి ఆమెతో మాట్లాడటం కూడా ఇష్టం లేకుండా ఉంది.
వెంటనే మళ్ళా సమాధి సుఖాన్ని పొందాలి అని ఆతురతతోటి ఆలస్యాన్ని భరించలేక మదమత్తుళ్లాగా ఈ విధంగా అన్నాడు, ఓ ప్రియురాలా, చిరకాలానికి నేను అత్యంతమైన విశ్రాంతిని పొందాను. దుఃఖభూయిష్టమైనటువంటి ఈ బాహ్య ప్రపంచంలో ఎక్కడా నాకు విశ్రాంతి అనేది లేదు. పిప్పి అయిపోయినటువంటి చెరుకు ముక్కను నమిలినట్లుగా రుచి లేనటువంటి ఈ ప్రపంచ వ్యవహారాన్ని ఇక చాలిస్తాను, ఇక చాలు అనుకుంటున్నాను. దౌర్భాగ్యం చేత అంధుడినై ఇప్పటి వరకు ఆత్మసుఖానికి నోచుకోలేదు. తన ఇంట్లోనే పెద్దలు నిక్షేపించినటువంటి నిధిని తెలుసుకోలేక ఒకడు భిక్షాటన చేశాట. అదేవిధంగా నేను కూడా నాయందే ఉన్నటువంటి సుఖ సముద్రాన్ని తెలుసుకోలేక దుఃఖ పరంపరలతో సంకీర్ణమైనటువంటి విషయ సుఖాల కోసం ప్రాకులాడుతూ ఉన్నాను. మెరుపు తీగలాగా క్షణంలో మాయమయ్యేటటువంటి సుఖాన్ని కోరుకుంటూ దుఃఖాల చేత కొట్టబడుతూ విశ్రాంతిని పొందలేకపోయాను. అహో, ఏమీ ఈ జనుల యొక్క వర్తనం! వీరు సుఖమేదో దుఃఖమేదో కూడా తెలుసుకోలేక నిరంతరము సుఖాన్ని కోరుకుంటూ దుఃఖాలనే పోగు చేసుకుంటున్నారు. ప్రయత్నపూర్వకంగా దుఃఖాన్ని తెచ్చుకొని అనుభవించడం ఇక చాలు. ఓ ప్రియురాలా, నీకు అంజలి ఘటించి ప్రార్థిస్తున్నాను. నా పట్ల దయ చూపించు. సుఖరూపమైనటువంటి నా ఆత్మలో చాలా విశ్రాంతిని కోరుకుంటున్నాను. నన్ను కదిలించద్దు. నీవు ఆత్మానందాన్ని ఎరిగి కూడా దాని యందు విశ్రాంతి తీసుకోకుండా దుఃఖాన్ని కలిగించే వ్యవహారంలో ఉండటం చూస్తూ ఉంటే దైవోపహతురాలివి అని నాకు అనిపిస్తోంది అన్నాడు. అన్ఫార్చునేట్ విమన్ అన్నాడు. ఆ మాటలు విని హేమలేఖ మందహాసం చేసి, నాథ, పరమ పావనమైనటువంటి ఆత్మపదం నీకింకా తెలియలేదు. ఆత్మస్థితి నుండి తప్ప ఆత్మస్థితిలో ఉండి ఆత్మ తప్ప వేరేమీ లేదని రూఢిగా ఎరిగినటువంటి పండితులు కళ్ళు మూసుకున్నా కూడా ఒక విశేషం, కళ్ళు తెరిచినా కూడా మరొక విశేషం కలుగుతుందని భ్రాంతి పొందరు. కానీ నువ్వు భ్రాంతి పొందుతున్నావు. కళ్ళు మూసుకుంటే సమాధి స్థితి వస్తుంది అంటున్నావు, కళ్ళు తెరిస్తే ఆ స్థితి పోతుంది అనుకుంటున్నావు. నీవు కొద్దిగా తెలుసుకున్నావు. తెలిసినటువంటి ఈ కొంచెం తెలియని దాంతో సమానంగా ఉంది. ఆత్మపదం కళ్ళు మూసుకోవటం వల్ల కానీ కళ్ళు తెరవటం వల్ల కానీ గోచరించేది కాదు. అదేవిధంగా ఒక పనిని చేయటం వల్ల కానీ చేయకుండా ఉండటం వల్ల కానీ ఒక చోటకి పోవటం వల్ల కానీ పోకుండా ఉండటం వల్ల కానీ ఆత్మ అనేది లభించదు. ఒక పని చేసి లేకపోతే ఒక చోటకి పోవటం వల్లనో మనం ఒకదాన్ని పొందితే అది పూర్ణం ఎట్లా అవుతుంది? అన్ని సందర్భాల్లో మనకు దక్కాలి కదా. అది మన కంటి యొక్క రెప్పలు 8 వడ్ల గింజలు వరుసగా పేరిస్తే ఎంత పొడగుంటాయో అంత పొడవు కూడా ఉండవు. అటువంటి ఈ రెప్పలు తెరిచినంతనే అంతర్ధానం పొందేటటువంటి ఆత్మ పూర్ణ వస్తువు అవుతుందా? ఆహా, నీకు ఎంత భ్రాంతి కలిగింది నాథా! కోట్ల కొలది బ్రహ్మాండాలు దేనియందు ఒక మూల ఒదిగి ఉన్నాయో అటువంటి పూర్ణమైనటువంటి ఆత్మ అంగుళం పొడవు కూడా లేనటువంటి కనురెప్పలు తెరవడం వల్ల మాయమవుతుందా? ఈ గ్రంథం యొక్క వైభవం చూడండి, పరమాద్భుతంగా ఉంది. భక్తి, జ్ఞానము, వైరాగ్యం ఈ 3 కోరుకునేవాళ్ళు వినవలసినటువంటిది ఈ గ్రంథం. నాథ, తత్వసారాన్ని చెబుతాను వినండి. గ్రంథులు తెగినంత వరకు ఎవరికీ సుఖం కలగదు అని. గ్రంథులు అంటే ముళ్ళు, అంటే మోహగ్రంథి. మొట్టమొదటిది, మోహం అనేటువంటి త్రాడులో కోట్ల కొలది ముళ్ళు ఉన్నాయి. మోహపాశంలో అనేక కోట్ల ముళ్ళు ఉన్నాయి, గ్రంథులు.
స్వరూపాన్ని తెలుసుకోకుండా ఉండటమే మోహం అనే త్రాడు. వస్తుస్థితికి విరుద్ధంగా మనము చేసే భావనలు ఆ ముడులు. దేహము, ఇంద్రియాదులు మాత్రమే ఆత్మ అని తలుచుకోవటం వల్ల ఒక ముడి పడింది. అదే మొదటి ముడి. అంటే దేహము, ఇంద్రియము, ఇంద్రియాలు, ఆత్మ, ఈ మూడింటిని, అంటే దేహము, ఇంద్రియాలు, ఈ రెండింటినీ ఆత్మ అనుకోవడం అనేది మొదటి ముడి. ఈ దేహాత్మ బుద్ధి అనేటువంటి ముడి వల్ల ఈ సంసారం అనివార్యంగా సిద్ధమైపోతున్నది. సంసారం వచ్చేస్తోంది ఆ రెండింటి వల్ల, దేహము, ఇంద్రియాలు. అదేవిధంగా జగత్తు వేరు, నేను వేరు అనే తలంపు ఏదైతే ఉందో అది మరొక ముడి, రెండో ముడి. అంటే లోకం వేరు, నేను వేరు. ఈ విధంగానే జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, ఇంకో ముడేది. జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే. ఒక జీవుడు కంటే మరొక జీవుడు భిన్నుడు, ఇదొక ముడి. ఇటువంటి తలంపులన్నీ కూడా ముడులే. స్వరూపాన్ని తెలుసుకోకుండటం అనేటువంటి నీ అజ్ఞానం అనాది కాలం నుండి త్రాడులాగా ఎన్నో మెలికలు తిరిగి ముడులు పడి పురుషుణ్ణి చుట్టుకొని ఉన్నది. ఆ ముడులు విడిపోయి ఆ త్రాడు జారిపోతే పురుషుడు ముక్తుడవుతాడు. నీవు కళ్ళు మూసుకొని దేన్ని పొందుతున్నావో అది నీ స్వరూపమే. అదే శుద్ధమైన జ్ఞానం. దానికి పైదేదీ లేదు. అదే సకల ప్రపంచాన్ని ప్రతిబింబించడానికి ఆధారభూతంగా, అద్దంగా ఉన్నది. అది ఎక్కడ, ఎప్పుడు, ఏ రూపంలో లేదో చెప్పు. ఎప్పుడైనా కూడా నీ రూపంతోనైనా సరే, ఎందులోనైనా సరే నీ నిజరూపమైనటువంటి సామాన్య చైతన్యం లేదు అని నీవు చెబుతావేమో. ఆ కాలము, ఆ దేశము, ఆ పదార్థము గొడ్రాల యొక్క బిడ్డలాగా లేనివే అవుతుంది. గొడ్రాలకి ఏ విధంగా బిడ్డలు ఉండవో అవి కూడా లేనివే అవుతాయి. ఎందువల్ల అంటే అద్దం లేకుండా ప్రతిబింబాలు ఏ విధంగా ఉండవో అదేవిధంగా చైతన్యం లేకుండా ఏ పదార్థం ఉండదు, ఏ పదార్థము ప్రకాశించదు. చైతన్యం వల్ల జగత్తంతా కూడా ప్రకాశిస్తున్నది. చైతన్యాన్ని విడిచిపెడితే ఎక్కడా ఏది కూడా భాషించే అవకాశం లేదు. అటువంటి సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం నీవు కళ్ళు తెరిచినంత మాత్రంగా మాయమైపోతుందా? నీలోనే ఉంది అది, ఎప్పుడు నువ్వు చూడలేకపోతున్నావు. నేను చిత్త నిరోధంతో ఆత్మను తెలుసుకున్నాను అని నీవు ఎంతవరకు అనుకుంటూ ఉంటావో అంతవరకు ఆ అభిమానమే ఒక ముడిగా రూపొంది గట్టిపడిపోద్ది. ఇది చిత్త నిరోధం వల్ల ఆత్మను తెలుసుకున్నాను అనుకుంటే చాలట. అదే ఒక అభిమానంగా మారిపోయి ఒక గ్రంథిగా రూపొంది గట్టిపడిపోతుంది. ఆత్మ నా స్వరూపంగా నాకు ఎప్పుడు కూడా ప్రాప్తించే ఉంది అని నీకు తోచే వరకు ఆ ఆత్మ యొక్క పదం నీకు ప్రాప్తించనట్లే. కళ్ళు మూసుకొని కానీ తెరిచి కానీ ఏ పదాన్ని పొందావని తలుచుకుంటున్నావో అది పూర్ణమైనటువంటి పదం కాదు. ఎందువల్లంటే నీవు చిత్తాన్ని నిరోధించినప్పుడు ఆ సమయంలో అది నీ లోపలే భాషిస్తూ ఉంటే నీకు అది బయట లేనట్లే కదా. ఒక క్రియ చేత ఒక సమయంలో ఒకచోటనే ప్రకాశించేటటువంటిది పూర్ణం ఎట్లా అవుతుంది? ప్రళయకాలాన్ని జ్వాలలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ మహా చైతన్యం ఎక్కడ లేదు. కాలాగ్ని జ్వాల ఏ విధంగా ప్రతి పదార్థాన్ని తనదిగా చేసుకుంటుందో మండించేస్తుంది కదా అన్నీ.
అదేవిధంగా మహాచైతన్యం కూడా సకల జగత్తుని తనదిగా చేసుకొని దానికి స్వరూపంగా ఉంటుంది. ఆ చైతన్యాన్ని గ్రహిస్తే నీకు చేయవలసినటువంటి పని ఏది ఉండదు. నేను చిత్తాన్ని నిరోధించి ఆత్మను దర్శిస్తున్నాను అన్నటువంటి ఈ అభిమాన గ్రంథిని ఛేదించండి. నాథా, కనిపిస్తూ ఉన్నటువంటి ఈ జగత్తు నేను కాదు అన్నటువంటి గ్రంథిని కూడా భేదించండి. అఖండమైనటువంటి ఆనందరూపంగా ఉన్నటువంటి ఆత్మను ఎల్ల ఎడలా చూడండి, దర్శించండి. అద్దంలో ప్రతిబింబంలాగా అఖిలము నీ స్వరూపంలోనే చూడు. ఎల్ల ఎడల సర్వాన్ని నా స్వరూపంగా చూస్తున్నాను అని ముందు నిశ్చయించుకోండి. ఆ నిశ్చయంలో 2 భాగాలున్నాయి. సర్వము నా స్వరూపమే అనేటువంటి భావన మొదటిది. దానిని భావిస్తున్నటువంటి నీవు రెండో భాగం. భావనారూపమైనటువంటి మొదటి భాగాన్ని విడిచిపెట్టి దానిని భావిస్తున్నటువంటి నీ స్వరూపమైనటువంటి సామాన్య చైతన్యాన్ని అవలంబించి దానిని విడిచిపెట్టకుండా స్వస్థుడవు కండి అన్నది. హేమలేఖ చెప్పింది గ్రహించి హేమచూడు భ్రాంతిరహితుడై సర్వవ్యాపకమైనటువంటి తన పూర్ణ స్వరూపాన్ని తెలుసుకుని క్రమంగా ఆ భావనలో స్థిరత్వాన్ని పొందాడు. అంతకు పూర్వం దేహమే నేను అనేటువంటి దేహంతో తాదాప్యాన్ని ఎంత దృఢంగా పొందాడో అంతే దృఢంగా కేవల చైతన్యమే నేను అనేటువంటి గొప్ప చైతన్యంలో తాదాత్మ్యాన్ని ఏర్పరచుకున్నాడు. పిమ్మట ఆ హేమచూడు హేమలేఖ మొదలైనటువంటి యువతుల సముదాయంతో విహరిస్తూ శత్రువులను జయించి రాజ్యాన్ని పరిపాలిస్తూ శాస్త్రాలను వింటూ ఇతరులకు వినిపిస్తూ ధనాన్ని సంపాదిస్తూ అశ్వమేధ రాజసూయ మొదలైనటువంటి మహాయజ్ఞాలను చేస్తూ 20,000 సంవత్సరాలు ఈ లోకంలో జీవన్ముక్తుడై ఉన్నాడు. ఆ విధంగా ఉన్నటువంటి హేమచూడుని చూసి తండ్రి అయినటువంటి ముక్తాచూడు సోదరుడైనటువంటి మణిచూడు ఈ విధంగా అనుకున్నారు. ఏ విధంగా చూచినా ఈ హేమచూడు వెనకటిలాగా కనిపించటం లేదే. వీడు సుఖం కలిగినప్పుడు పొంగిపోవటంలా, దుఃఖం కలిగినప్పుడు కృంగిపోవటం లేదు. వీడు ఎందువల్లనో లాభ నష్టాలను లెక్క పెట్టట్లా, అంటే ద్వంద్వాతీతుడుగా ఉన్నాడు. శత్రువులకి మిత్రువులకి భేదాన్ని గుర్తించటల్లా, గణించటల్లా. రంగస్థలంలో నటుడిలాగా వీడు రాసకార్యాలలో నిపుణంగా నిర్వహిస్తూ ఉన్నాడు. మద్యం చేత మత్తు పొందినటువంటి వాడిలాగా ఎల్లప్పుడూ పరధ్యానంతో ఏమీ పట్టించుకోకుండా తాను చేయవలసినటువంటి కృత్యాన్ని మాత్రం ఎంతవరకు ఏ విధంగా చేయాలో అంతవరకు మాత్రమే చేసి ఫలితాన్ని గురించి అనుకోవటమే లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా అనుకుంటూ ఆ తండ్రి కొడుకులు అతన్ని ఏకాంతంలో కలుసుకున్నారు. హేమచూడుని ప్రశ్నించారు. హేమచూడు వాళ్ళకి జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్పి తన స్థితిని వివరించాడు. అతడి బోధల వల్ల వాళ్ళిద్దరూ పరతత్వాన్ని పొంది వాళ్ళు కూడా జీవన్ముక్తులయ్యారు. ఆ తర్వాత మంత్రులు కూడా మహారాజు వల్ల జగత్తు యొక్క స్థితి గతిని ఆత్మ యొక్క స్వరూపాన్ని విచారించి తెలుసుకుని వాళ్ళు కూడా జ్ఞానులైపోయారు. ఈ విధంగా క్రమక్రమంగా ఆ విశాల నగరంలో ఆబాల గోపాలంగా ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు, యువకులు, వృద్ధులు, దాసదాసీ జనం మొత్తం కూడా ఒకరి వల్ల ఒకరు ఉపదేశాన్ని పొందుతూ అందరూ కూడా తత్వాన్ని తెలుసుకున్నారు. వాళ్ళెవరికి దేహాభిమానం లేదు. బాలుడికి కానీ వృద్ధుడికి కానీ వాళ్ళకి తెలియకుండా కామక్రోధ లోభాలు కలగటమే లేదు. వాళ్ళు తమకు కావాల్సినప్పుడు కామక్రోధాలను పొందుతూ వ్యవహారాన్ని జరుపుకుంటున్నారు. తల్లి బిడ్డని,
తత్వానికి సంబంధించినటువంటి మాటలతో ఆడిస్తూ ఉండేది. పరతత్వ ప్రసంగాలతో దాసదాసీ జనులు యజమానులను సేవిస్తూ ఉన్నారు. తత్వ ప్రసంగముల యొక్క పాత్రలతో నటులు నాటకాలు ప్రదర్శిస్తుండేవాళ్ళు. వివేకాన్ని బోధించే గీతాలు గాయకులు గానం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ రాజ్యంలో విదూషకులు ఎల్లప్పుడూ లోక వ్యవహారాన్ని దూషిస్తూ ఉన్నారు. పరతత్వ విచారానికి అర్హములైనటువంటి ఉదాహరణలతో విద్వాంసులు శాస్త్రాలను శిష్యులకు బోధిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆ దేశంలో ఉన్నటువంటి దాసదాసజనులు, నటులు, విటులు, భృత్యులు, భటులు, శిల్పులు, వారాంగనలు కూడా తెలుసుకోవలసినటువంటి తత్వాన్ని చక్కగా తెలుసుకొని అంతకు పూర్వం ఏర్పడి ఉన్నటువంటి సంస్కారాల బలం చేతనే వ్యవహారాలను జరుపుతూ ఉన్నారు. వాళ్ళు జరిగిపోయిన శుభాన్ని కానీ అశుభాన్ని కానీ స్మరించటంలో, అదేవిధంగా వాళ్ళు జరుగుతూ ఉన్న సంఘటనలను బట్టి కలగబోయే సుఖాన్ని దుఃఖాన్ని ఊహించటంలో, సుఖమో దుఃఖమో అనుభవించేటప్పుడు వాళ్ళు నవ్వుతూ సంతోషిస్తూ ఉన్నట్లు, దుఃఖిస్తూ ఉన్నట్లు, కోపిస్తూ ఉన్నట్లు వ్యవహరిస్తూ మద్యపాన మత్తుళ్లాగా ఏది పట్టకుండా ఉన్నారు. అలా ఉన్న విశాల నగరానికి సనకాది మహర్షులు వచ్చారు. చూచారు అక్కడ పరిస్థితి. ఆహా, ఇది ప్రసిద్ధ విద్యానగరం అని కీర్తించి అక్కడ పంజరములందున్నటువంటి చిలకలు ఈ విధంగా అంటున్నాయిట. ఆ నగరంలో దృశ్యాన్ని విడిచిపెట్టి దృక్స్వరూపమైనటువంటి ఆత్మను పొందండి. పంజరాల్లో ఉన్న చిలకలు చెప్పేవి, దృశ్యాన్ని విడిచిపెట్టండి, దృక్స్వరూపమైన ఆత్మను పొందండి. ప్రతిబింబం అద్దం కంటే భిన్నంగా ఏ విధంగా లేదో అదేవిధంగా దృక్కునందు ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి దృశ్యం కూడా దృక్కునకు భిన్నంగా లేదు. దృక్కే దృశ్యంగా కనిపిస్తుంది. ఆ దృక్కే నేను. అదే చరాచరమైనటువంటి సర్వంగా గోచరిస్తూ ఉంది. దృక్కు వల్లనే సర్వం భాషిస్తూ ఉంది. కానీ దృక్కు మాత్రం స్వతంత్రంగా భాషిస్తూ ఉంది. కాబట్టి జనులారా, భ్రాంతిని విడిచిపెట్టండి. సకలానికి ఆధారమైనటువంటి, సకలమును భాషింపజేసేటటువంటి దృక్కును దాని అందే దృష్టి కలవాళ్ళై భజించండి అని చిలకలు అన్నాయిట. అవి విన్నారు వాళ్ళు, సనకసనందనాథులు. ఆహా, పక్షులు సైతము ఈ విధంగా పలికేటటువంటి ఈ పురం ఇప్పటికీ ప్రసిద్ధ విద్యానగరం అని చెబుతారు. ఆ విధంగా హేమలేఖ వల్ల వాళ్ళందరూ కూడా జీవన్ముక్తులయ్యారు, ఆ రాజ్యంలో వాళ్ళందరూ. కాబట్టి శ్రేయస్సును కలిగించడంలో మొట్టమొదటి సాధనం సత్సంగం. అందువల్ల ఎవడైతే శ్రేయస్సును కోరుకుంటాడో వాడు సత్పురుషులను ఆశ్రయించడానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉండాలి. దీనికి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించారు శర్మగారు. మరి ఆ వ్యాఖ్యానాన్ని మనం రేపటి రోజు అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాదాపు 58 నిమిషాలు అయింది ఇప్పటికే. ఇది ఇంకొక అరగంట అట్లా పట్టేటట్టుగా ఉంది. అందువల్ల ఈ రోజున ఇంతటితో మనం స్వస్తి చెబుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః స్వధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ గ్రంథం గొప్ప తాత్విక జ్ఞానం అందించేది. చాలా శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి వింటే మాత్రమే అర్థమవుతుంది. 1-2 సార్లు వినాలి. అది నా మనవి. ఏతత్ ప్రవచన ఫలం.
శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు. హరి ఓం తత్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.